వైసీపీ ప్రభుత్వం ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున టీడీపీ సానుభూతిపరుడు ప్రజల ఓట్లను తొలగించడంపై తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టింది. స్థానిక అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు ఓట్ల తొలగింపుకు పాల్పడిన అధికారులపై టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఓట్ల అక్రమాలకు పాల్పడిన అధికారులపై ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించడంతో అధికారులు వణికిపోతున్నారు. ఇక ఇదే అంశంపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు పోలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసరావుతో మా అనంతపురం జిల్లా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. ప్రతిపక్ష పార్టీలు కూడా పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది. ఆ ఉద్యమంలో ఏదైతే ఈరోజు పెద్ద ఎత్తున కొంతమంది నియోజకవర్గాలని కేంద్రంగా చేసుకొని అధికార వైసీపీ పెద్ద ఎత్తున తమ పార్టీకి సంబంధించి తమ సానుభూతి పరుల ఓట్లను తొలగించిందని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడంతో పాటు టీడీపీ ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కూడా ఏదైతే మండల స్థాయిలో ఉన్న ఎన్నికల అధికారుల వరకు కూడా వివిధ స్థాయిలో పెద్ద ఎత్తున వాళ్ళకి ఫిర్యాదులు చేయడంతో పాటు ఆ ఓట్లను కొనసాగించడానికి పెద్ద ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఓట్ల అక్రమాలకు పాల్పడిన అధికారుల మీద అందరినీ కూడా సస్పెండ్ చేస్తుంది. మరి ఈ ఉద్యమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేయడానికి ఓట్లను కూడా కాపాడుకోవడానికి ప్రతిపక్ష పార్టీలు అంత పెద్ద స్థాయిలో ఉద్యమం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసరావు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఎన్నికల ఓట్ల అక్రమాలకు సంబంధించి సార్ చెప్పండి, ఈరోజు ఎన్నికల ఓట్లకు సంబంధించి అనేక మంది అధికారులను సస్పెండ్ చేస్తుంది, కేంద్ర ఎన్నికల సంఘమే చర్య తీసుకుంటుంది. మరి రాష్ట్ర ఎన్నికల సంఘానికి మీరు అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ ఎందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ స్థాయిలో చర్యలు తీసుకోలేకపోయింది? అసలు సాధారణంగా ఓట్ల మార్పులు చేర్పుల్లో ఎన్నికల విధుల్లో ఉండే అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయడం పరిపాటి. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓటర్ల జాబితాలను తారుమారు చేయడం, పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లను చేర్పించడం, స్వయంగా అధికారుల లాగిన్ల ద్వారా వాటన్నిటిని డౌన్లోడ్ చేసుకొని నకిలీ ఓటర్ ఐడి కార్డులు సృష్టించడం, ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లను తొలగించడానికి వాలంటీర్ వ్యవస్థని కింది స్థాయిలో ఉండే ఉద్యోగుల సహకారాన్ని తీసుకొని వాళ్ళవన్నీ బల్క్గా పెద్ద సంఖ్యలో ఫామ్ 7లను సబ్మిట్ చేయడం, ఫిర్యాదులు చేయడం, వాటన్నిటినీ ఏకపక్షంగా తొలగించడం, ఈ పనులు చేస్తున్నందువల్ల ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కొంతమంది రిటర్నింగ్ అధికారులుగా ఉన్నవాళ్ళు ఇందాక ఈరోజు అంటే నిన్న ఎన్నికల సంఘం గిరీష అనే ఒక ఏఎస్ అధికారిని సస్పెండ్ చేసింది. ఆయన తిరుపతి లోక్సభకు జరిగిన ఉప ఎన్నికలో తిరుపతి మున్సిపల్ కమిషనర్గా చేశాడు. ఆయన లాగిన్ నుంచినే అక్కడుండే ఎమ్మెల్యే కొడుకు ఒక బృందంగా ఏర్పడి పెద్ద ఎత్తున నకిలీ ఓటర్ ఐడి కార్డులు సృష్టించాడని అప్పట్లోనే ఫిర్యాదు చేశాం. మేము చేశాం, బీజేపీ చేసింది. ఆ ఫిర్యాదులపైన సమగ్ర దర్యాప్తు జరిపిన తర్వాత ఇది వాస్తవమే అని నిర్ధారించుకొని ఆయన్ని ఇప్పుడు సస్పెండ్ చేశారు. అట్లాగే ఉరవకొండలో ఆర్ఓలుగా పనిచేసిన 2 జిల్లా పరిషత్ సిఈఓలను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. అయినా ఇంకా అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి ఏకపక్షంగా పనిచేసే అధికారులు ఉండడం దురదృష్టకరం. కొంతమంది చాలామంది ఈరోజు న్యూట్రల్గా పనిచేయడానికి ముందుకొస్తూ ఉన్నారు. కానీ కొంతమంది వైసీపీ ముద్ర వేసుకున్న వ్యక్తులు మాత్రం ఇంకా వాళ్ళ ట్రాప్లోనే ఉన్నారు. వాళ్ళ అదుపాజ్ఞంలో పనిచేయడానికి ఇంకా కూడా సిద్ధపడి ఉన్నారు. కాబట్టి ఎన్నికల సంఘానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎన్నికల విధుల్లో ఉండేవాళ్ళు నిష్పక్షపాతంగా పనిచేయాలి. అట్లాగే ఆ అధికారులు ఎవరైతే తప్పు చేసిన వాళ్ళకు పడే శిక్ష ఇంకొకరు తప్పు చేయకుండా ఒక గుణపాఠంగా మారాలి. ఆ రకంగా అధికారులపైన చర్యలు తీసుకొని అందరూ ఎవరైతే అర్హులు ఉన్నారో అందరి ఓట్లు పరిరక్షించబడడానికి ఎన్నికల సంఘం
ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. ఏదైతే పెద్ద ఎత్తున ఓట్లు ఆ అక్రమాలకు సంబంధించి ఏదైతే ఉందో అధికారులంతా కూడా బలిపశులు కావద్దండి. రెండోది దీని మీద పెద్ద ఎత్తున టీడీపీ మరింత లోతుగా అధ్యయనం చేస్తుంది. ఖచ్చితంగా 22 తర్వాత ఓటర్ల జాబితా వచ్చిన తర్వాత కూడా ఏవేవైతే లోపాలు ఉన్నాయో వీటి మీద కూడా మరి చేసిన అధికారుల మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. కాబట్టి అధికారులు ఇప్పటికైనా మార్పు రావాలని చెప్పి పోలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాగర్తో రవిచంద్ర, బీఆర్కే న్యూస్, అనంతపురం నుంచి.